గురుగారు దుర్గాం దేవి అని, ప్రణోదేవి సరస్వతి అని ఇలా దుర్గామాత నామాల్ని ప్రస్తావిస్తూ ఉంటారు. ఈ నామ వైభవాల్ని ఎలా విశ్లేషించుకోవాలి? దుర్గాం దేవీగం అని చెప్పి మనం దుర్గా సూక్తంలో కూడా మనం చెప్పుకుంటాం. అలాగే దేవీ భాగవతంలో కూడా చెప్పుకుంటూ ఉంటుంటాం. ప్రణోదేవి సరస్వతి అని చెప్పి అన్ని చోట్ల కూడా ఇప్పుడు నేను చెప్పినటువంటి ఈ 3 వాక్యాల్లో కూడా ఇంకా చాలా చోట్ల దేవి అనేటువంటి పదం ఎక్కువ కనపడుతుంటుంది. దేవీ భాగవతం, దేవి పెట్టకుండా ఇంకొక పేరు పెట్టరు వారు. ఇంకొక ఏదో కనకదుర్గా భాగవతం అని పెట్టలా. అమ్మవారే కదా, కనకదుర్గన్న అమ్మవారే కదా, కానీ దేవీ భాగవతం అని పేరు పెట్టారు. అంటే ఎందుకని ఆ దేవీ పదానికి ఉన్నటువంటి గొప్పతనం ఏంటి? ఎందుకనంటే దీవ్యతే ఇది దేవః. దేవి, దేవుడు అనే పదానికి అర్థం ఏంటంటే ప్రకాశించేటువంటి వాడు, ప్రకాశించేది. చీకటి ఉంది, చీకటి ఉన్నప్పుడు వెలుగు యొక్క గొప్పతనం మనందరికీ తెలుస్తుంది. విడిగా వెలుగు ఎంత ఉన్నా ఆ వెలుగు గొప్పతనం మనకి తెలియదు. చీకటి ఉన్నప్పుడే వెలుగు గొప్పతనం తెలుస్తుంది. బాగా కష్టపడి ఎండలో నడిచి వచ్చినటువంటి వాడికి చెట్టు యొక్క నీడలో ఉన్నటువంటి గొప్పతనం మనకి తెలుస్తుంది. ఆ రకంగానే అజ్ఞానము అనేటువంటి అంధకారంలో ఉన్నటువంటి మనకి, అంటే అజ్ఞానం అంటే చెప్పాను, అజ్ఞానం ఉన్నంతకాలమే ఈ జన్మ పరంపర కొనసాగుతూ ఉంటుంది. లక్షల జన్మలు, ఎన్ని జన్మలు ఉన్నాయో ఎవడికి తెలియదు, ఎన్ని ఎత్తామో తెలియదు, ఇంకా ఎన్ని ఎత్తబోతున్నామో మనకి తెలియదు ఎన్ని జన్మలో. కాబట్టి ఇటువంటి అజ్ఞానంతో, ఆ మాయతోటి, అజ్ఞానానికి ఇంకొక పేరు మాయ, ఈ మాయతోటి అజ్ఞానం అనేటువంటి చీకటిలో కొట్టుమిట్టాడుతున్నాం మనందరం. అటువంటి మనందరికీ కూడా దివ్యతే, ప్రకాశింపచేసేది, ఈ అజ్ఞానాన్ని పోగొట్టగలిగేది మాయం, మాయాం, ఆ మాయని పోగొట్టాలమ్మా. ఆ మాయని పోగొట్టగలిగేటువంటి తల్లి దేవి. అందువల్ల ఆవిడ్ని దేవి అన్నారు. ప్రతి వాళ్ళం కూడా వెలుగు కావాలి కాబట్టి దేవి భాగవతం. ప్రణో దేవి సరస్వతి. ఓ దేవి, చక్కగా ప్రకాశించే తల్లి, నీకు మేము నమస్కారం చేస్తున్నాం, నిన్ను కొనియాడుతున్నాం. అమ్మ, మాకు ప్రేరేపణగా చైతన్యాన్ని మాకు అందచేయి తల్లి. ఇక్కడ కూడా దేవి, దివ్యతే ఇది దేవి. అట్లాగే దేవి భాగవతం. దేవి, నువ్వు మాకందరినీ కూడా రక్ష చేయి, మా జీవితాల్లో వెలుగు నింపు, ఈ భౌతిక జీవితాల్లో, అలాగే మా ఆధ్యాత్మిక జీవితాలు కూడా పండించమ్మ, వెలుగులతోటి నింపు. జ్ఞానాన్ని నువ్వు ప్రధానంగా కోరుకోవాల్సింది మాయని పోగొట్టుకోవటం. దీన్ని మాకు అనుగ్రహించమని దేవీ పదాన్ని చక్కగా మన వాళ్ళు వాడతారు.